నువ్వు ప్రేమించే వ్యక్తివైతే, దేవుని ప్రేమించే ఆశతో అడుగులేయడం ఆరంభిస్తే ఖచ్చితంగా ఎలాంటి రాయైనా సరే యేసు నామం పేట దొర్లిపోవాల్సిందే. అదే పునరుద్ధాన వర్తమానం. ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్, నో స్టోన్ కెన్ స్టే బిట్వీన్ యూ అండ్ గాడ్. ఐ రిపీట్ దిస్ లైన్స్. ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్, దేర్ కెన్ నెవర్ బి ఎనీ స్టోన్ హిండరింగ్ యూ అండ్ గాడ్. దేవుని కలుసుకోకుండా ఏ రాయి కూడా నేను అడ్డు నిలవలేదని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇప్పుడు వాళ్ళ హృదయంలో ప్రేమ ఉందని దానికి ఒకటే స్టేట్మెంట్ ఏం తెలుసా? ఎన్ని కష్టాలైనా రాని, మగ్దలేని మరియా, యాకోబు తల్లిన మరియా, సలోమి, అమ్మ కష్టాలు ఉన్నాయి అంటే వాళ్ళు అంటారు వి విల్ గో. అవరోధాలు ఉన్నాయి, వి విల్ గో. రాళ్ళు అడ్డం ఉన్నాయి, వి విల్ గో. అరే రాళ్ళు ఎవరు తీస్తారు? వి డోంట్ కేర్ బట్ వి విల్ గో. వి విల్ గో ఎనీవే. మీరు ఆపినా ఆగే ప్రసక్తి లేదు. అది లోపల వరకు ఉన్న ప్రేమ. ఈరోజు ఏం ఆపుతుంది నిన్ను? వాట్ ఈస్ స్టాపింగ్ యూ టుడే? మాట చెప్పాలని ఆశపడతాను. అది నీకు నీ విడుదలకు మధ్యలో అడ్డుగా మిగిలిపోతున్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు అన్నమాట ఏం తెలుసా? చీకటిగా ఉంది, ఆగేది లేదు. చీకటిగా ఉంది, ఆగేది లేదు. సమాధుల స్థలమమ్మా, ప్రభుత్వ వ్యతిరేకత, కావలి వారు అడ్డుగా నిలిచిన వారు ఉన్నారు, అనారోగ్యం, అవరోధం, ఏమన్నా సరే ఆగే ప్రసక్తే. అంటే ప్రభు అంటాడు, మీ హృదయంలో అంత ప్రేమ ఉంటే రాయి తీయకుండా ఉండే ప్రసక్తే. ఈరోజు యేసు నామమున రాళ్ళు దొర్లిపోవును గాక.